నిన్నటి రోజు మంత్రుల తాలూకా ఆ చనిపోయిన కుటుంబాల పట్ల కానీ లేదు వారు మద్దతుగా మాట్లాడిన వాళ్ళ పట్ల కానీ మరి వారి మాటలని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం ఇది మంచిది కాదు. ఒక ప్రభుత్వం ఎవరైనా కుటుంబాల ప్రాణాలు కోల్పోతే వారికి కానీ లేదా వారి తరఫున బాధితుల పక్షాన నిలబడిన వారికి కానీ మనోధైర్యాన్ని ఇవ్వాలి, వారికి సంఘీభావం చేయాలి తప్ప లేదు వారి తాలూకా ఆలోచనలు ప్రభుత్వం అనుగుణంగా వారు తీసుకోవాలి. కానీ గత ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్ లో ఆ రోజు బాధితులు చనిపోతే కుటుంబాలకి ఆనాడు ₹1 కోటి పరిహారాన్ని ఇచ్చారు. ఇవాళ అదే నిన్న మాజీ ముఖ్యమంత్రులు మా పార్టీ అధ్యక్షులు డిమాండ్ చేశారు, ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వండి అని చెప్పారు. అంతేగాని వారు ఒక కుటుంబానికి ₹1,72,00,000 వస్తుందని మరి ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నామని చెప్పిన మంత్రులు చూస్తా ఉంటే వారి అజ్ఞానానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ₹1,72,00,000 సుమారు ₹1,40,00,000 నుంచి ₹1,30,00,000 వరకు వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీలు, వాళ్ళకి రావాల్సిన పిఎఫ్లు, వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్, వారికి స్వతహాగా వచ్చే కార్యక్రమాలు అవన్నీ ప్రభుత్వం తరఫున నేను సహాయం చేస్తున్నామన్నది. ఇవాళ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా సహాయం చెప్పలే. ఇప్పటికి కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం స్టీల్ మినిస్టర్ గారు చెప్పిందే తప్ప, అది స్టీల్ ప్లాంట్ నుంచి తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి లేదు. మరి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలి, వారి ప్రతి కుటుంబాన్ని వారికి ₹1 ఇవ్వాలి, వారికి ఒక పెర్మనెంట్ ఉద్యోగాన్ని కల్పించాలి, వాళ్ళకి పునరావాసం కల్పించాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.